అందరికి నమస్కారం. ఇవాళటి మన టాపిక్ కేసీఆర్ గారు ఛత్తీస్గఢ్ నుంచి ఎలక్ట్రిసిటీ కొనుగోలు చేసిండ్రు. ఈ చేసిన ఈ ప్రాసెస్లో కొన్ని అవకతవకలు జరిగినాయి అని ఒక ఎంక్వైరీ కమిషన్ వేసింది ఈ ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. దానికి ఆ ఎంక్వైరీకి ఎవరు డీల్ చేస్తున్నారంటే హైకోర్టు జడ్జి నరసింహారెడ్డి గారు వద్దు, నరసింహారెడ్డి గారు బాగా బయాస్డ్గా ఉన్నారు, అంటే ఆ వ్యక్తి అసలు న్యాయంగా లేడు అనేది కేసీఆర్ గారి వాదన. అలాగే అసలు దీంట్లో విషయమే లేదు, దీంట్లో ఎంక్వైరీ జరగకూడదని కూడా ఆయన వాదన. రెండు ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకుని ప్రజలారా. హీ డోంట్ వాంట్ నరసింహారెడ్డి, జస్టిస్ నరసింహారెడ్డి, ఎట్ ద సేమ్ టైం హీ డోంట్ వాంట్ దిస్ ఎంక్వైరీ టు బి డన్. ఇవి రెండు ఇక కొన్ని న్యూస్ మీడియా ఎట్లా పడితే అట్లా రాస్తూ ఉన్నాయి. ఇక కేసీఆర్ గారిని మొత్తం తప్పు పట్టినట్టే, ఆయన మొత్తం ఇరుక్కుపోయినట్టే అన్నట్టు చెప్తున్నారు. అట్లా కాదు, మన టాపిక్ ఏదో అదే టాపిక్ మాట్లాడాలి ఎప్పుడైనా కూడా, అదే కరెక్ట్ జర్నలిజం అన్నమాట. అయితే ఇక్కడ టాపిక్ ఏంటంటే ఆ ఎంక్వైరీ కమిషన్కు 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 పాయింట్స్ పైన కేసీఆర్ గారు హైకోర్టుకి వెళ్ళిండ్రు. హైకోర్టుకి వెళ్తే ఆయనకు అక్కడ ఆన్సర్ ఏమొచ్చిందంటే లేదు, కుదరదు, ఎంక్వైరీ జరగాల్సిందే, నరసింహారెడ్డి గారే ఉండాల్సిందని చెప్పి అన్నారు. అన్న తర్వాత సుప్రీంకోర్టులో కేసీఆర్ గారు దీన్ని మళ్ళా సవాల్ చేసిండ్రు. సవాల్ చేస్తే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఏమని కొట్టేసింది అనేది అంటే 2 పాయింట్స్ ఉన్నాయి కదా ఇక్కడ చూడండి ప్రజలారా, యూ సీ దీస్ 2 థింగ్స్ రైట్. ఇక్కడ 2 టాపిక్స్ ఉన్నాయి అందరం చూడండి. కేసీఆర్ గారు పాయింట్ నెంబర్ 1 ఏంటంటే అసలు ఎంక్వైరీ ఉండకూడదు. ఓకే, సారీ అబౌట్ దాట్. ఎంక్వైరీ అనేది ఉండకూడదు. ఓకే, దీని మీద ఎంక్వైరీ అనేది ఉండకూడదు అనేది ఫస్ట్ పాయింట్. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎంక్వైరీ ఉండాల్సిందే అని చెప్పింది. రెండో పాయింట్ ఏంటి, ఆల్రెడీ నేను చెప్పినట్టు ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డి గారు, ఓకే, జస్టిస్ నరసింహారెడ్డి గారు ఉంటే ఈయనని తీసేసింది. ఈయనని తీసేయడానికి సుప్రీంకోర్టు ఒక క్లియర్ ఆన్సర్ ఇచ్చింది. ఒక క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చింది, ఒక క్లియర్ మెసేజ్ ఉంది. ఎప్పుడైనా ఒక సబ్జుడిస్ అని అంటారు దీన్ని, అంటే కోర్టు పర్యవేక్షణలో ఉన్న టాపిక్ని ఎప్పుడు కూడా ఎవరు బయట మాట్లాడకూడదు, ఎస్పెషల్లీ అంటే న్యాయమూర్తులు అనమాట. దీని మీద ఎవరు ఒపీనియన్స్ ఇవ్వకూడదు అనేది ఒక పద్ధతి. లాయర్లు కూడా యూజువల్గా ఇవ్వకూడదు. సో ఇంకా జడ్జి అయితే అసలు ఇవ్వకూడదు. కానీ నరసింహారెడ్డి గారు ఏం చేసిందంటే దీని మీద మెరిట్స్ ఉన్నాయని చెప్పి ఈ కమిషన్ జరగాల్సింది, దీనివల్ల మెరిట్స్ ఉన్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎట్లా చెప్తారండి ఆయన అని సుప్రీంకోర్టు అసలు ఆయనను తప్పు పట్టింది. మీరు దీని మీద మెరిట్స్ ఉన్నాయా, డిమెరిట్స్ ఉన్నాయా అని మీరు ఎంక్వైరీ జరగకంటే ముందే మీరు ఎట్లా చెప్తారు అని చెప్పి ఆయనను తీసేసింది. ఇది తప్పు, ఇన్ని సంవత్సరాలు ఒక జడ్జిలాగా చేసిన మీరు ఈ మాత్రం తెలియకుండా ఎట్లుంటారు అని చెప్పి ఆయన తీసేసింది, విచ్ ఈజ్ వెరీ వెరీ కరెక్ట్. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఇంకొక సేమ్ సిచ్యువేషన్ వచ్చేసింది. ఏం సిచ్యువేషన్ వచ్చింది అంటే జస్టిస్ చంద్రచూడ్ గారు కలకత్తా వెళ్ళినప్పుడు అక్కడ ఒక మీటింగ్ అయినప్పుడు మమతా బెనర్జీ గారు ఇట్లా టాపిక్లో వచ్చినప్పుడు ఆ మీటింగ్ దగ్గర కొత్త న్యాయ చట్టాల మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎట్లా అంటే పోలీస్ కస్టడీలోనే 90 రోజులు ఉండొచ్చు. ఇప్పుడు అంటే పోలీసులు 90 రోజులు పోలీస్ కస్టడీలో మిమ్మల్ని ఉంచవచ్చు, ఏ వ్యక్తినైనా కూడా ఉంచవచ్చు అని చెప్పి ఉన్నాయి. అట్లాగే పోలీసులకు ఎక్కువ పవర్స్ ఇచ్చారు. ఇప్పుడు లెట్స్ ఎవరైనా తప్పు చేసిండ్రు అనుకోండి, వాళ్ళ ఫైనాన్సెస్ని ఎప్పుడైనా క్లోజ్ డౌన్ చేసేది, వాళ్ళ అకౌంట్లు కానీ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ క్లోజ్ డౌన్ చేసేది ఇంతకంటే ముందు కోర్టు ఉంటుండే. ఇప్పుడు పోలీసులు కూడా చేయొచ్చు అనే ఒక రూల్ వచ్చేసింది అనమాట. అయితే ఇట్లాంటి ఇంకా వింత లాస్ వచ్చేసినాయి. ఈ వింత లాస్ని క్వశ్చన్ చేస్తూ కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండ్రు. అయితే ఈ టాపిక్ మాట్లాడండి అని చెప్పి ఈ టాపిక్ని క్వశ్చన్ అడిగిండ్రు కొంతమంది జర్నలిస్టు. చంద్రచూడ్ గారిని క్వశ్చన్ అడిగితే ఆయన ఏం చెప్పారంటే ఇది కోర్టు పర్యవేక్షణలో ఉన్న టాపిక్ కాబట్టి నేను మాట్లాడడానికి ఉండదు, నేను మాట్లాడను అని చెప్పిండ్రు. సో ప్రజలారా, ఇట్లాంటి టాపిక్ ఇప్పుడు ఒక జడ్జి లాగా ఉన్నప్పుడు ఆ మాత్రం తెలియకుండా ఎట్లుంటుంది? జస్టిస్ నరసింహారెడ్డి గారు మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి అని చెప్పడానికి వీలు లేదు కాబట్టి ఆయన చెప్పిండ్రు కాబట్టి అది తీసేసిండ్రు. నెక్స్ట్ వచ్చే కమిషన్ మరి అది కేసీఆర్కు సపోర్ట్గా నడుస్తుందా, కేసీఆర్కి అగెనెస్ట్గా నడుస్తుందా అంటే ఎవరికి తెలుసు అది అన్న న్యాయం ఉందో అన్యాయం ఉందో ఏముందో అనేది మనకి ఇప్పటిదాకానైతే మనకి ఎవ్వరం కూడా మనం దాని మీద చెప్పలేము. ఎందుకంటే ఇది చూడండి ప్రజలారా, ఈ తీర్పు ఎట్లున్నది అనేది మీకు ఒకటి చిన్నది చూపిస్తే ఇక్కడ అయితే ఇక్కడ ఒకటి చూడండి.
ఇక్కడ ఏం చూపించాలనుకుంటున్నా అంటే ఈ తీర్పు గురించి మనం ఇప్పుడే ఎవ్వరం చెప్పలేము, ఎందుకంటే ఇందులో ఇంకో 2 టాపిక్స్ ఉన్నాయి. ఇవే 2 టాపిక్స్. ఏంటి ఈ 2 టాపిక్స్ అంటే, ఇగో ఇక్కడ భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టును యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులు, ఇవి 2 కేసీఆర్ గారు సేమ్ ఛత్తీస్గఢ్ మనకు క్రైసిస్ సిచ్యువేషన్లో, ఎలక్ట్రిసిటీ క్రైసిస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడే ఈయన కన్స్ట్రక్షన్ చేయడం మొదలుపెట్టారు. ఈ భద్రాద్రి ఏమో మునుగోడు దగ్గర చేసిండ్రు, యాదాద్రి ఏమో దామరచెర్ల దగ్గర చేసిండ్రు అనమాట. దామరచెర్ల వీటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. సో ఒక్కొక్కసారి ఎట్లుంటుందంటే ప్రభుత్వం తీసుకునే ఆలోచనలు, ప్రభుత్వం తీసుకునే డిసిషన్స్ వాళ్ళు ఒక్కళ్ళలాగా చేసుకోరు, ఒక్కళ్ళలాగా తీసుకోరు. అయితే కేసీఆర్ హయాంలో ఎట్లా జరిగిండొచ్చు, అట్లా జరిగిండొచ్చు అంటే కోర్టు ఏం చూస్తుంది అంటే ఎవరు తీసుకున్నారు, ఎట్లా తీసుకున్నారు, ఏ పద్ధతి ప్రకారం తీసుకున్నారు, తీసుకున్న దాంట్లో అవకతవకలు ఎంత ఉన్నాయి, లేవు అనేది మొత్తం డీటెయిల్స్ చూస్తుంది. అంతేగాని మన నోటి మాట తీసుకోదు. ఒక ప్రాపర్ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ప్రాపర్ పద్ధతులలో జరుగుతూ ఉంటాయి. దానికి ప్రతి ఒక్కటి సపోర్టింగ్ డాక్యుమెంట్సే ఉంటాయి. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లేవు అన్నప్పుడు అవి కుదరదు. అయితే ఇవి ఎన్ని రోజులు జరుగుతూ ఉంటుంది? ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఉన్న కమిషన్ అంటే మొన్న నేను న్యూస్లో చూసినాను, 4 ఐఏఎస్లు అయితే పోయొచ్చిండ్రు. అందులో ఇంకా బిహారీ బ్యాచ్ ఐఏఎస్, తర్వాత స్మితా సబర్వాలు, రజిత్ కుమార్ వీళ్ళందరూ వచ్చి పోయొచ్చిండ్రు మొన్న నరసింహారెడ్డి గారి దగ్గరికే. కనుక మరి అది ఫాస్ట్ ట్రాక్ అవుతుందేమో, లేకుంటే మళ్ళీ తీసుకోవాల్సి వస్తుందేమో, మళ్ళీ ఇదంతా ఫుల్ రివ్యూ చేయాల్సి కూడా వస్తుందేమో. సో ఓవరాల్గా ఎట్లుంటుందంటే ఇప్పుడు ఎంక్వైరీ అవుతుంది, ఎంక్వైరీలో తప్పు జరుగుతుందా మంచి జరుగుతుంది అంతా అయిన తర్వాత మళ్ళీ దీని మీద మళ్ళీ ఇంకొక కేసు ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక స్పెషల్ జడ్జిమెంట్ కాబట్టి దీని మీద మళ్ళీ హైకోర్టుకు పోతారు, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతారు. ఇక రివ్యూలు జరుగుతూనే ఉంటాయి, రివ్యూల మీద రివ్యూలు. అయితే అన్నిటికంటే మనకు పెద్ద ఫన్నీ స్టోరీ ఇది చెప్పడానికి ఏంటంటే, ఇది ఎటన్నా ఎదురుగా వచ్చే కేసు. ఎందుకంటే నేను మనందరం కూడా చూస్తూ ఉండుంటారు న్యూస్లో, బండి సంజయ్ గారు హరీష్ రావుని మెచ్చుకున్నారు. బండి సంజయ్ గారు హరీష్ రావు గారిని మెచ్చుకున్నారు. ఇంకా తర్వాతనేమో ఇక ఇవి జరుగుతూ ఉన్నాయి. అంటే ఏది ఎటన్నా జరగవచ్చు అన్నమాట. ఎందుకంటే రాజు తలుచుకుంటే కొరడ దెబ్బలకు తక్కువ అన్న టైప్లో ఉంటుంది ఎప్పుడైనా స్టోరీ. యూజువల్గా అట్లనే నడుస్తూ ఉంటుంది ప్రపంచం అంతా కూడా. కానీ ఇక్కడ స్టోరీ ఏంటంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, కేసీఆర్ గారి పైన వేసిన ఈ నరసింహారెడ్డి గారి కేసు అది కరెక్టా కాదా అనేది మనం కోర్టు ఆవరణలో ఉన్నప్పుడు, కోర్టు పర్యవేక్షణలో ఉన్నప్పుడు ఎవరూ మాట్లాడకూడదు. అది మాట్లాడిండ్రు కాబట్టే నరసింహారెడ్డి గారిని తీసేసిండ్రు ఈ కేసు నుంచి. కొత్త వాళ్ళను తొందరలో అపాయింట్మెంట్ చేస్తూ ఉంటారు. సో ప్రజలారా, ఇందులో 3 మేజర్ టాపిక్స్ ఉన్నాయి. పవర్ పర్చేజ్ ఒక ప్రాబ్లం ఉంటే, తర్వాత 2 కొత్త పవర్ ప్రాజెక్టులు భద్రాద్రి, యాదాద్రి. సో ఇవన్నీ సీక్వెన్స్లలో మొత్తం జరుపుకుంటూ పోవాలన్నప్పుడు చాలా టైం పట్టే కేసు ఇది. ఇవాళ రేపు అయిపోయేది కాదు, చాలా టైం పట్టే కేసు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఇప్పుడైతే కేసీఆర్ పని పేనం నుంచి పొయ్యిల పడ్డట్టు ఏం లేదు. కొత్త ఎంక్వైరీ కమిషన్ వచ్చి మళ్ళీ అందులో ఎవరు ఉంటారో చూసి మళ్ళీ దాని మీద రివ్యూ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఎప్పుడైనా ఎట్లుంటుందంటే, ఫస్ట్ దాన్ని తీసేయడానికి బలమైన కారణం ఉంటే తప్ప యూజువల్గా ఇట్లాంటి కేసులు జరగవు. నరసింహారెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడినారు కాబట్టి దట్ వాజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పాయింట్ ఫర్ కేసీఆర్. ఏంటంటే హీఈస్ బయాస్డ్ అని చెప్పి. అట్లా జరిగినప్పుడు మనం ఏం చేయలేము. సో మేబీ నెక్స్ట్ కమిషన్ ఒక పద్ధతి ప్రకారం వచ్చి ఒక పద్ధతి ప్రకారం డీల్ చేస్తాను అనుకుందాం మనం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.